బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్ గురించి తెలిసే ఉంటుంది. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగులకు కేఆర్ఏ అనే ఒకటి ఉంటుంది కదా, అంటే కీ రోల్ అసెస్మెంట్. ప్రతి ఏటా జీతాల పెంపుకు ముందు ఈ ప్రక్రియ ఉంటుంది. ఏడాదిలో వాళ్ళు చేసిందేంటి, కంపెనీ నిర్దేశించిన పర్ఫార్మెన్స్ ని రీచ్ అయ్యారా లేదా, వాళ్లకు వాళ్ళే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ కి తగ్గట్టు ఫీడ్బ్యాక్ కూడా ఉంటే సదర్ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకంటే ఏపీలో చంద్రబాబు తన టీంకి ఇప్పుడు అదే అప్లై చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి 6 నెలల్లో మంత్రులు ఎమ్మెల్యేలు చేసిందేంటి, సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇక ఆ పనితీరు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు ప్రజలకు ఎంత మేర ఉపయోగకరంగా ఉంటాయి అనే దానిపై ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఏపీలో ఎమ్మెల్యేలు మంత్రులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవి అని చెప్పొచ్చు. మంత్రులు సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే గ్రౌండ్ రియాలిటీ కోసం ఏపీ ప్రభుత్వం మరొక వినూత్న కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. IVRS కాల్. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించబోతున్నారు. ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ కూడా ఉంది. 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ ఇస్తానంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీతో 6 నెలలు పూర్తి చేసుకుంటోంది. మరి ఈ కూటమి పాలనపై ప్రజలు హ్యాపీగా ఉన్నారా? పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? పథకాలపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఇలా అన్ని అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు మంత్రులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టారు. అంటే ఈ 6 నెలల కాలంలో ఎవరేం చేశారు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇలా మంత్రులంతా సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంశాల వారీగా మొత్తం వర్క్షీట్ను డిసెంబర్ 12వ తేదీలోపు తన ముందుంచాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నేతలు కసరత్తులు చేస్తున్నారు. దాని ఆధారంగా 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ ఇస్తానని చంద్రబాబు తెలిపారు. అయితే కేవలం మంత్రులు, ఎమ్మెల్యే ఇచ్చే వర్క్షీటే కాకుండా గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకునేందుకు, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక కొత్త ప్రోగ్రామ్ ను డిసైడ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే IVRS విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకి ఫోన్ కాల్స్ చేసి పథకాల అమలు, సేవల్లో నాణ్యత, ఇతర అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయనుంది. మెయిన్ గా పెన్షన్స్ ఇంటి దగ్గరే అందుతున్నాయా లేదా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం, నూతన మద్యం విధానం సహా ఇతర విధానాలపైన IVRS ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఒకవేళ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే కారణాలపై విశ్లేషించి ఆయా సేవల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయనున్నారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో అందించడానికి జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, మామూలుగా మనకుంటుంది కేఆర్ఏ, ఇలాంటి కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు పొలిటీషియన్స్ కి కూడా అప్లై చేస్తున్నారు. ఆ క్రెడిట్ ఫస్ట్ టైం చంద్రబాబుకి చెందుతుందని చెప్పొచ్చు. ఇలాంటివి ఆయన చాలా తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతుంది? మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం ఏంటి? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ మనకి ఉన్నట్టుగానే కార్పొరేట్ కంపెనీస్లో HR పాలసీస్లో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన గోల్స్, ఆబ్జెక్టివ్స్ని ట్రాక్ చేయడానికి ఈ KRS, కీ రిజల్ట్ ఏరియాస్ని, అంటే ఆబ్జెక్షన్స్ కంటే కూడా వాళ్ళకున్న పనితీరు కంటే కూడా ఎంత మేర రిజల్ట్ సాధించారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, దానికోసం ఎన్ని స్మార్ట్ మెథడ్స్ యూజ్ చేశారు, ఇట్లాంటివన్నీ పక్కన పెడితే రిజల్ట్ ఎంత సాధించారు. ఇక్కడ రిజల్ట్ అంటే సిటిజన్ సెంట్రిక్గా ప్రజలకి ఎంత మేర సేవలు అందించారనే ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండాతో ముఖ్యమంత్రి ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వమని చెప్పి ఈరోజు మంత్రులకు ఆదేశించారు. రేపు డిసెంబర్ 12కి అధికారంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించి
6 నెలలు పూర్తవుతుంది. జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది కొత్త ప్రభుత్వం. సో ఈ 6 నెలల కాలంలో ఇది ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లాగా అనుకోవచ్చు. మంత్రులందరికీ మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ శాఖల్లో ఇప్పటివరకు మీరు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, మీరు తీసుకొచ్చిన కొత్త పాలసీస్ ఏంటి, లేకపోతే ప్రజలకు సేవలు అందించేదానికి ఎలాంటి పద్ధతుల్ని అవలంబించారు, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలని మీరు సాధించారు, అదే సమయంలో ఎలాంటి లక్ష్యాలను పెట్టుకున్నారు, ఆ లక్ష్యాలను చేరడానికి మీ ముందున్న స్ట్రాటజీస్ ఏంటి, వీటితో పాటు ముఖ్యంగా మరి అంతకు మించి ఒకవేళ వాటికి సంబంధించి ఆర్థికంగా వనరులు వినియోగిస్తే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీకు ఆర్థికంగా వనరులు వినియోగించే అవకాశం వెసులుబాటు ఉంది కాబట్టి వాటి ద్వారా వచ్చిన అదనపు బెనిఫిట్ ఏంటి. సో ఇవన్నీ కలిపి సిటిజన్ సెంట్రిక్గా ప్రజలకి పూర్తి స్థాయిలో మనం వాళ్ళ సాటిస్ఫాక్టరీ అయ్యే రీతిలో మనం ఆ సేవలు అందిస్తున్నామా లేదా, ఇట్లాంటి వాటి మీద ముందుకి వెళ్ళాలి. వాటిని తీసుకుని ఆ కీ రిజల్ట్ ఏరియాస్ మీదే మీరు ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించడంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, భవిష్యత్తు లక్ష్యాలేంటి, వీటితో మీరు ఒక అసెస్మెంట్ ఇవ్వండి. దానికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తాను. ప్రజలతో కూడా IVRS ద్వారా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని మీ పనితీరుని మదింపు చేసి ఆ తర్వాత ఒకవేళ ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తాం. దీని ద్వారా మీ వ్యక్తిగతమైన పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్ర ప్రగతికి కూడా దోహదం చేస్తుంది. కాబట్టి దీని మీద మనం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే KRS కూడా మనకి కార్పొరేట్ కంపెనీస్లో అది ఇండివిజువల్ టాలెంట్తో పాటు, ఇండివిజువల్ బెనిఫిట్తో పాటు ఆర్గనైజేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ని కూడా అది ఫుల్ఫిల్ చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మంత్రికి వ్యక్తిగతంగా తను ముందుకు వెళ్ళడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా దీనికి తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఈ దిశగా ముందుకు వెళ్ళడానికి మీరు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో మంత్రులందరూ కూడా కొంత ఉత్సాహం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి అంటే అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పిన రీతిలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పటికిప్పుడు పెద్దగా సాధించలేకపోయినా భవిష్యత్తులో ఇది కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా పెంచే అవకాశం ఉంటుందన్న రీతిలో మంత్రులు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మళ్ళీ ముఖ్యమంత్రి రివ్యూ December 15th ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్ ఈశ్వర్.